హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో 6 రకాల డిఫరెంట్ రైస్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. లంచ్లోకైనా, లంచ్ బాక్స్లోకైనా లేదా డిన్నర్లోకైనా ఎటువంటి గ్రేవీ అవసరం లేకుండా చేసుకునే రైస్ రెసిపీస్ అనమాట ఇవి. అండ్ చేసుకోవడం కూడా చాలా తేలిక, క్విక్గా అయిపోయే రైస్ ఐటమ్స్ ఇవన్నీ. సో ఈ వీడియో చూసాక మీకు నచ్చిన రైస్ రెసిపీస్ని రోజుకొకటి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. సో ఫాస్ట్గా ఈ రైస్ ఐటమ్స్ ఏంటో మీరు కూడా చూసేయండి, చూసి ఇంట్లో ట్రై చేసేయండి. నా స్టైల్లో టేస్టీ యమ్మీగా ఉండే కొత్తిమీర రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం మనం రైస్ని ఉడకపెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ దాకా తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ ప్లేస్లో మీరు నార్మల్ రెగ్యులర్ రైస్ అయినా తీసుకోవచ్చు. బాస్మతి రైస్ తీసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో రైస్ని ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 2.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదండి, మళ్ళీ ముద్దైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని బాస్మతి రైస్ని బట్టి 2.5 నుంచి 2.5 గ్లాసుల దాకా ఎసరిని పోసుకోవచ్చు. అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1.5 గ్లాస్కి 2.5 నుంచి 3 గ్లాసుల దాకా ఎసరు పోసుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి బియ్యాన్ని నానబెట్టకుండా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఈ రైస్ని మనం పొడిగా చేసుకుని పెట్టుకోవాలండి. చాలా మందికి కుక్కర్లో రైస్ వండేటప్పుడు ఎసరు తక్కువ పోసినా కూడా ముద్దగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. రైస్ని మరీ వేడి మీద ఉన్నప్పుడే కదిపేయకుండా కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు ఉంచిన తర్వాత కొంచెం గరిటెతో మిక్స్ చేసి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ని చేతికి అప్లై చేసుకుని చేత్తో మీరు పొడిగా చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా రైస్ అనేది పొడిగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు, 1 యాలక్కాయ వేయండి. తర్వాత ఇందులో ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పెద్ద కట్ట కనుక మీ దగ్గర లేకపోతే చిన్న కట్టలు అయితే 4 నుంచి 5 కొత్తిమీర కట్టల దాకా వేసుకోవచ్చండి. అలాగే ఇందులోనే పెద్ద సైజులో ఉండే టమాటాలు అయితే 2, చిన్నవైతే ఒక 3 టమాటాల దాకా కొంచెం పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి. సో ఈ విధంగా టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుందండి, మరీ దగ్గరికి అయిపోవాల్సిన అవసరం లేదనమాట. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుని ఈ టమాటాలని, కొత్తిమీరని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద రైస్ ఐటమ్ మనం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక పెద్ద కడాయిని పెట్టుకోండి. ఇప్పుడు ఈ కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా షాజీరా వేయండి. ఇందులోనే 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, 1 యాలక్కాయ, 1 అనాస పువ్వు, వీటిని కూడా వేసేసి కొంచెం ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి జీడిపప్పుని కొద్దిసేపు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 4 నుంచి 6 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి ముక్కలు వచ్చేసి 1/3 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు ఉంటాయన్నమాట. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని ఇందులో ఇప్పుడు 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకోండి. క్యారెట్ ముక్కలు మగ్గడం కోసం మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గించండి. ఇలా క్యారెట్ ముక్కలు మగ్గి చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు 1/3 కప్పు దాకా పచ్చి బఠానీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రోజన్ బఠానీ కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. అదే మీరు ఫ్రెష్ బఠానీ కనుక తెచ్చుకున్నట్లయితే క్యారెట్తో పాటు మగ్గించుకోండి, చక్కగా మగ్గిపోతాయి. బఠానీని కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేయండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పేస్ట్లోంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి రైస్ అనేది మంచి టేస్ట్ని, ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. ఈ గ్రేవీని మిక్స్ చేసేటప్పుడు మీరు జస్ట్ టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో మనం సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా
కొత్తిమీర పేస్ట్ అనేది ఇలా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టాస్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి లాస్ట్లో 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. సో నెయ్యి వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసుకుని గార్నిష్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మీకు పక్కన వేరే గ్రేవీ కూడా అవసరం లేదనమాట. జస్ట్ ప్లెయిన్గా తినేసేయచ్చు. అలాగే సైడ్ డిష్గా కొంచెం రైతాన్ని పెట్టుకుని కూడా తినేసేయచ్చు. చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. మిల్ మేకర్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికి మిల్ మేకర్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు దాకా మిల్ మేకర్ తీసుకుంటున్నాను. మిల్ మేకర్లో కొద్దిగా హాట్ వాటర్ వేసి బాగా నానపెట్టి వాటిని వాటర్లోకి డిప్ చేసి కొద్దిసేపు ఉంచిన తర్వాత బాగా పిండేసి పక్కకు తీసేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా మిల్ మేకర్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిల్ మేకర్ని పిండేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 4 నుండి 6 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఉండే టమాటాలని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో టమాటా అంతా కూడా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ ఆయిల్లో వీటిని బాగా ఫ్రై చేసుకుని దగ్గరికి కొద్దిగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారిపోనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. అంటే బిర్యానీ ఆకు, షాజీరా, ఇంకా మనం బిర్యానీలో ఏం యూస్ చేసుకుంటామో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో కొద్దిగా వేసుకోవచ్చు. ఇవి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం నానపెట్టుకుని పిండి పక్కన పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని కూడా వేసి మిల్ మేకర్ని కనీసం 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కానీ బిర్యానీ మసాలా పౌడర్ని కానీ వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి. ఈ మిల్ మేకర్కి మసాలా అంతా కూడా బాగా పట్టాలన్నమాట. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాని వేసుకోండి. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ అంటే 200 గ్రామ్స్ బాస్మతి రైస్ని 1 గంట పాటు నానపెట్టుకున్నానండి. నానపెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. మనం 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 1.25 గ్లాస్ వాటర్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇదే ప్రాసెస్లో మీరు కుక్కర్లో చేసుకున్నట్లయితే 1.5 గ్లాస్ తీసుకోండి, సరిపోతుంది. అదే నార్మల్ రైస్ తీసుకుంటే 1కి 2 గ్లాసుల దాకా వాటర్ తీసుకోవాలి. ఎసరు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇలా ఒకసారి కదిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేయండి. 10 మినిట్స్ తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మరొక 10 నిమిషాల పాటు ఉడికిస్తే రైస్ చక్కగా పొడిలాడుతూ ఉడికిపోతుందన్నమాట. అదే కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి, సరిపోతుంది. ఇలా 20 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి. ఒక గరిటెని గుచ్చి చూస్తే అడుగున వాటర్ ఏమీ లేదు అని అనిపిస్తే మీకు రైస్ అనేది కుక్ అయిపోయినట్లు. రైస్ ఇంకా పొడిగా ఉంది అంటే పైన కొంచెం వాటర్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్టీ యమ్మీ మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ సోయా చంక్స్తో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. రైస్ మిగిలిపోయినా, ఇంట్లో కూరగాయలు లేకపోయినా, చేయడానికి టైం లేకపోయినా జస్ట్ 10 మినిట్స్లో ఈ కరివేపాకు రైస్ని టేస్టీగా చేసేయచ్చు. అదెలాగో ఈ వీడియోలో చూసేయండి.
ఫస్ట్ దీనికోసం రైస్ని పొడి పొడిగా ఉడికించుకుని పెట్టుకోవాలండి. రైస్ ఐటమ్స్ ఎప్పుడు చేసినా కూడా రైస్ అనేది ముద్ద కాకుండా పొడి పొడిగా ఉండాలన్నమాట. దానికి 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసుల మీద కొద్దిగా ఎసరిని తగ్గించుకుని వేసుకున్నట్లయితే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అలాగే ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె వేస్తే రైస్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా నేను 1/2 kg దాకా బియ్యం తీసుకుని ఉడికించుకుని పొడి పొడిగా చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 కప్పు దాకా వేరుశెనగ గుళ్ళు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా కరివేపాకును వేసి లైట్గా ఫ్రై చేయండి. జస్ట్ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో మనకి కరివేపాకు రైస్కి ముఖ్యంగా కావాల్సిన పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రైస్ ఐటెం తయారు చేసుకోవడానికి సరిపడా ఒక పెద్ద బాణల్ని స్టవ్ మీద ఉంచండి. అందులోకి 4 లేదా 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలండి. 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగ మొగ్గలు, 4 యాలక్కాయలు వేసి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. వీటన్నిటిని కూడా జస్ట్ 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కారానికి తగ్గట్టుగా 4 నుంచి 6 పచ్చిమిర్చిని చీల్చుకుని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ తరుగుని కూడా వేసేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే 1/2 కప్పు దాకా పచ్చి బఠానీ వేసుకోండి. బఠానీ కనుక లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా పచ్చి బఠానీ కుక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పొడిపొడిగా చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్లియర్గా చూపించడం కోసం కప్స్తో మెజర్ చేసి రైస్ని యాడ్ చేస్తున్నానండి. 1 కప్పు కరివేపాకు తీసుకున్నాం కదా, సో దానికి 6 కప్పుల కుక్డ్ రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి మీరు మిక్స్ చేస్తూ ఉండాలండి. వన్స్ రైస్ అంతా కూడా కలిసిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకుని పొడి చేసుకుని పెట్టుకున్న కరివేపాకు పొడిని వేసేసేయండి. ఇలా అంతా కలిసేటట్టు మరొకసారి కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా అన్నీ కలిసాయి అనుకున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని కూడా పైన స్ప్రింకిల్ చేసి మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీగా గుమగుమలాడే కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. ఈ క్యాబేజ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, హోల్ గరం మసాలా వేసుకోండి. 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 5-6 లవంగ మొగ్గలు, 2 అనాస పువ్వు, అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసేసుకుని ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు ముక్కలు కూడా వేసేసి వీటన్నిటిని కూడా దోరగా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 4 నుంచి 6 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చిని ఈ నూనెలో కొద్దిసేపు వేగనిచ్చి ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసేసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసేయండి. ఒకసారి అంతా కూడా కలిపేసుకుని మూత పెట్టి ఈ టమాటాలు సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. టమాటాలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసి కొద్దిగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు వేసి కొద్దిసేపు ఈ నూనెలో ఫ్రై చేయాలి. క్యాబేజ్ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా పచ్చి బఠానీ వేసుకోండి. పచ్చి బఠానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. సో ఈ క్యాబేజ్ ముక్కలు అలాగే పచ్చి బఠానీ కొద్దిగా మగ్గడం కోసం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేయండి. అండ్ అలాగే ఇందులోని 1/2 టీ స్పూన్ దాకా గరం
గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేయండి. ఈ ఎండు కొబ్బరి పొడిని స్కిప్ చేయొద్దండి. ఇది యాడ్ చేయడం వల్ల క్యాబేజ్ రైస్కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ ఇందులోకి ముందుగా ఒక అరగంట పాటు నానబెట్టుకున్న మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే నార్మల్ సోనా మసూరి రైస్ని యాడ్ చేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మిక్స్ చేయండి. ఈ రైస్కి మసాలాలన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మీరు బాస్మతి రైస్తో చేసుకోవాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీ తగ్గించుకోవాల్సి వస్తుంది. అలాగే ఇందులో 1 లేదా 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని కూడా యాడ్ చేయండి. నెయ్యి ఫ్లేవర్ అనేది ఈ రైస్కి చాలా బాగుంటుంది. సో వీటన్నిటిని వేసేసి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి, సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే గుమగుమలాడే క్యాబేజ్ రైస్ రెడీ అయిపోతుంది. సో ప్రెషర్ కుక్కర్లో చేసాం కాబట్టి ఈ రైస్ అనేది చాలా క్విక్గా తయారైపోతుందండి. మార్నింగ్ టైం మనం హడావిడి పడుతున్నప్పుడు క్విక్గా లంచ్ బాక్స్ కోసం ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. అండ్ అలాగే మనకి టైం లేనప్పుడు నైట్ డిన్నర్లోకైనా లేదా లంచ్లోకైనా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. సపరేట్గా దీనికోసం గ్రేవీ కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్సే ఒట్టి రైస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. పక్కన కొద్దిగా రైతా పెట్టుకుని తినండి, ఇనఫ్ సరిపోతుంది. సో చాలా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయాలన్నా లేదా లంచ్ టైంలో మనకి టైం లేక ఫాస్ట్గా ఏదైనా రెసిపీ చేయాలి అన్నా కూడా ఇది బెస్ట్ రెసిపీ అనమాట. సో మనం లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి కారానికి తగ్గట్టుగా 4 లేదా 5 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 2 ఇంచుల దాకా అల్లం, 6 నుంచి 10 దాకా తొక్కవలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే పెద్ద టమాటా అయితే 1, చిన్న సైజ్ టమాటాలు అయితే 2 కట్ చేసుకుని వేసుకోండి. వీటన్నిటినీ కూడా ఈ విధంగా పేస్ట్ని తయారు చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి పెద్దగా వెడల్పుగా ఉండే బాణల్ని స్టవ్ మీద పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో 4 లేదా 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/3 కప్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసి నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వెజిటబుల్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు క్యాప్సికమ్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు బంగాళదుంప ముక్కలు, అలాగే 1/2 కప్పు ఫ్రెంచ్ బీన్స్, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, అండ్ అలాగే 1/2 కప్పు దాకా స్వీట్ కార్న్, 1/2 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్, అలాగే 1/2 కప్పు దాకా పచ్చి బఠానీ. వీటన్నిటిని యాడ్ చేసుకోండి. ఎన్ని వెజిటబుల్స్ ఉంటే రైస్ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవే వేయాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే వాటిని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా నూనెలో ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుని ఈ వెజిటబుల్స్ వేగడం కోసం కొద్దిగా రుచికి తగినంత ఉప్పు వేసేసి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. ఇలా కూరగాయ ముక్కలన్నీ ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత ఫ్రై అయిపోయాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకోండి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకున్న రైస్ని 4 నుంచి 5 కప్పుల దాకా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ అంతా కలిసేటట్టుగా బాగా టాస్ చేసుకోవాలి. సో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. అంతేనండి, ఇలా తయారైన వెజ్ ఫ్రైడ్ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటుగా కొద్దిగా రైతాని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇంకేమీ అవసరం లేదు, ఇలాగే తినేసేయచ్చు. లంచ్ బాక్స్లోకి క్విక్గా రైస్ తయారు చేయాలన్నా లేదా లంచ్ టైంకి మీకు టైం లేక ఫాస్ట్గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా అలాగే త్వరగా అయిపోయే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి. ఈ హెల్దీ టేస్టీ కిచిడి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ కిచిడి రెసిపీ కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 గ్లాస్ దాకా బియ్యం, 1/2 గ్లాస్ దాకా పెసరపప్పు వేయండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని పెసరపప్పుని కూడా శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులో నేను 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 4-5 లవంగ మొగ్గలు, 2-3 యాలుక్కాయలు,
హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు, కొద్దిగా బిర్యానీ ఆకు, అలాగే ఒక అనాస పువ్వు వేశాను. లో ఫ్లేమ్లో కొద్దిగా ఈ దినుసులను వేయించిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులను కూడా వేయండి. వీటన్నిటిని కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు లైట్గా లో ఫ్లేమ్లో అడుగు అంటిపోకుండా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/3 కప్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేయండి. అలాగే ఫ్రెంచ్ బీన్స్ని 3 లేదా 4 తీసుకుని ఇలా కొంచెం మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 1/3 కప్ దాకా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసేసి ఈ కూరగాయ ముక్కలన్నిటిని కూడా మగ్గించండి. ఇవి లైట్గా మగ్గిన తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ తరుగు, 1/3 కప్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీ, 1/3 కప్ దాకా పాలకూర. ఇక్కడ పాలకూర ప్లేస్లో మీరు తోటకూర వాడుకోవచ్చు, మెంతికూర వాడుకోవచ్చు, ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకటి గమనించి ఉంటారు కదా, ఇందులో మనం ఉల్లిపాయని యూజ్ చేయమండి. ఉల్లిపాయ లేకుండానే ఈ కిచిడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో వీటన్నిటిని వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించండి. సో ఇలా వెజిటబుల్స్లో ఉండే వాటర్ ఊరి వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయండి. బంగాళదుంప ముక్క ఇంకా క్యారెట్ ముక్క కూడా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలపండి. నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని, పెసరపప్పుని కూడా వాటర్ లేకుండా వేసేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ రైస్ని కొంచెం ఫ్రై చేయాలండి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని, పప్పుని కొలుచుకున్నామో అదే గ్లాస్తో మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ వేయాలన్నమాట. అంటే నేను ఇక్కడ 1.5 తీసుకున్నాను కదా 2 కలిపి. సో నేను ఇక్కడ వాటర్ వచ్చేసి 2.5 గ్లాస్ దాకా వాటర్ వేస్తున్నానండి. మనం యూజ్ చేసే రైస్ని బట్టి 2.5 నుంచి 3 గ్లాసుల దాకా నీళ్లు వేసుకోవచ్చు. అంతకన్నా వాటర్ ఎక్కువ వేయద్దండి. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఈ కిచిడి అంతా కూడా మెత్తగా మ్యాషీగా అయిపోతుంది అనమాట. సో అలా బాగుండదు. ఈ రైస్ అనేది పొడి పొడిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా ఎసరు పోసేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసేసేయండి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతే, చూడండి ఎంత చక్కగా కిచిడి రెడీ అయిపోయిందో. చక్కగా పొడి పొడిగా వచ్చింది కదా, అడుగును కూడా ఎక్కడ అంటుకోలేదు. చాలా పర్ఫెక్ట్గా కిచిడి రెడీ అయింది. ఇలా తయారు చేసుకున్న కిచిడిని ఎటువంటి గ్రేవీ కర్రీ అవసరం లేదండి, డైరెక్ట్గా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ కొద్దిగా రైతాన్ని పక్కన పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో వీటితో పాటుగా కొద్దిగా ఫ్రూట్స్ని, డ్రై ఫ్రూట్స్ని లంచ్ బాక్స్లో పెట్టి పంపించేసేయండి. కంప్లీట్ మీల్, మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ వెజిటబుల్ కిచిడిని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది, ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.